నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీలక నియోజకవర్గం అరకు వ్యాలీ. ప్రస్తుతం ఈ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో ఒక్కసారి టీడీపీ, 2 సార్లు వైసీపీ విజయం సాధించాయి. ఈ నియోజకవర్గంలో 1,80,357 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 91,412 మంది కాగా మహిళా ఓటర్లు 95,934 మంది ఉన్నారు. మరి ఈసారి ఇక్కడ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి? 2009లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నియోజకవర్గాలు పునర్విభజనలో భాగంగా అరకు నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సివేరి సోమ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వి కాంతమ్మపై 402 ఓట్ల తేడాతో ఈయన విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. వైసీపీ నుంచి పోటీ చేసిన కీడారి సర్వేశ్వరరావు విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన సివేరి సోమపై 34,053 ఓట్ల తేడాతో సర్వేశ్వరరావు గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శెట్టి ఫాల్గొన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దొరపై 25,441 ఓట్ల తేడాతో శెట్టి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో దొర ఇక్కడ నుంచి బరిలో దిగనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అభ్యర్థిని వైసీపీ ప్రకటించాల్సి ఉంది. వైసీపీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అరకుకు వైసీపీ బలంగా ఉంది. గడిచిన 2 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయమే లక్ష్యంగా అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన దొర బలమైన నేత కావడంతో వైసీపీ అధిష్టానం అందుకు అనుగుణంగానే బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో అధినాయకత్వం ఉంది. వైసీపీలో ఈ సీట్ను ఆశిస్తున్న వారి సంఖ్య 5 వరకు ఉంది. వీరిలో ఎవరికి అధిష్టానం సీట్ను కేటాయిస్తుందో అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అరకు ఎంపీ బి మాధవిని తొలుత సమన్వయకర్తగా నియమించిన అధిష్టానం ఆ తర్వాత మార్పు చేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది.